అగ్రరాజ్యాలు రష్యా, అమెరికా. సో వీళ్ళపై భారత్ యొక్క డామినేషన్ అది ఎలా ఉంటుంది, అసలు ఉండే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు మీరు రష్యాను తీసుకున్నారనుకోండి, మీరు ఒక స్పేస్ టెక్నాలజీ అనండి, లేదా రాకెట్ టెక్నాలజీ, అలాగే డిఫెన్స్ రంగంలో మిజైళ్ళు అనండి, న్యూక్లియర్ ఆయుధాలు అనండి, ఆయిల్స్, మీకు అలాగే ఫర్టిలైజర్స్, ఇలాగా ఎన్నో రంగాలలో మీకు రష్యా వాళ్ళు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వాళ్ళని బీట్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకా చెప్పాలంటే 1960స్లో మన శాస్త్రవేత్తలు రష్యా వెళ్ళి రష్యా భాష నేర్చుకొని అక్కడ ఉండే ప్రొఫెసర్స్ దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళం మనం. అలాంటిది ఇవాళ రష్యా వైపు నుంచి ఒక వార్త, భారత్కు సంబంధించిన హై క్వాలిటీ మెడికల్ ఎక్విప్మెంట్ మాకు అర్జెంటుగా కావాలి. అదేంటండి, రష్యాలో లేని మెడికల్ ఎక్విప్మెంటా? ఒక అడ్వాన్స్డ్ కంట్రీ కదా అంటే ఈరోజు పరిస్థితి ఇదేనండి. మనము అంచెలంచెలుగా ఈ అగ్రరాజ్యాలకు సమానంగా వాళ్ళ దేశాలలో వాడుతున్న ఆ ఫెసిలిటీస్ అనండి, వైద్య రంగంలో వాళ్ళు అనుకరిస్తున్న అత్యుత్తమమైన తీరు, అంటే వాళ్ళ దగ్గర ఉండే అంటే ఆ మెడికల్ సైన్స్లో వాళ్ళు ఎంతటి ప్రగతిని సాధించారో మనము కూడా ఆ లెవెల్లో ఉంటున్నాము అనేది మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను. 13 లక్షల మంది భారతీయులు, భారత్కు సంబంధించిన డాక్టర్లు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఎలా చెప్తున్నారంటే, హెల్త్ రంగము, హెల్త్ కేర్ అన్నప్పుడు పూర్తిగా అమెరికాను భారతీయులు తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. అంటే 13 lakhs ఆఫ్ డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్ యుఎస్లో ఉద్యోగాలు చేస్తున్నారు, హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు, చాలా పెద్ద లెవెల్లో కన్సల్టెంట్స్గా ఉంటున్నారు. అంటే మన వైద్య రంగము ఏ లెవెల్లో ఉంది అంటే, ఇప్పుడు మీరు అనొచ్చు అమెరికాలో వీళ్ళు ఎప్పుడో వెళ్ళారు కదండి, ఇదే 60s. రష్యాకు మన శాస్త్రవేత్తలు ఎలా వెళ్ళారో అమెరికాకు కూడా భారత్కు సంబంధించిన సంతతి వాళ్ళు 60s 70sలో మీకు వెళ్ళడం. ఎందుకు వెళతారు అంటే హై డిమాండ్ అండి. అక్కడ మీకు అమెరికా, యూకే, కెనడా, ఇక్కడ ఈ వైద్య రంగంలో మీకు అలాగే డాక్టర్లు అన్నప్పుడు చాలా పెద్ద లెవెల్లో షార్టేజ్ ఉండేది. సో ఈ షార్టేజ్ని భర్తీ చేయడానికి చాలా తెలివైన వాళ్ళు, మీకు బాగా చదువుకునే భారతీయులు. సో వీళ్ళు అమెరికా వెళ్ళి మీకు ఆ స్పేస్ని వీళ్ళు పూర్తి చేయగలిగారు. సో ఇవాళ వీళ్ళు ఎన్ఆర్ఐస్గా ఉన్నారు. కానీ మీరు గమనించారనుకోండి, మీకు అమెరికాలో టాప్ మోస్ట్ హాస్పిటల్స్ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటారు చూసారా, అలాగా మీకు అత్యుత్తమమైన హాస్పిటల్స్లో చూసారనుకోండి, అత్యుత్తమమైన వైద్యము మన భారతీయులు, మన భారత సంతతికి చెందిన డాక్టర్లే ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం గమనించాలి. అంటే ఒకవైపు రష్యా, ఇంకొక వైపు అమెరికా, ఇక్కడ వైద్య రంగము, ఇక్కడ ఒక డామినేటింగ్ పొజిషన్ ఎవరిది అంటే భారత్దే. ఏకంగా 625 కోట్ల రూపాయల వరకు మనము రష్యాకి, రష్యా అంటే ఎంత పెద్ద దేశం అండి, వాళ్లకు మనము సప్లై చేసే మెడికల్ ఎక్విప్మెంట్ 625 కోట్లు మాత్రమే. సో ఇవాళ ఒక MOU సంతకమైంది. దీని ప్రకారం ఏమిటి అంటే, భారత్ రష్యాకు అర్జెంటుగా 2000 కోట్ల రూపాయలకు సమానమైన మెడికల్ ఎక్విప్మెంట్ మనం ఇవ్వాలి, అర్జెంటుగా వాళ్ళకి పంపించాలి. ఎందుకు? అక్కడ యూరోప్ యూనియన్ నుంచి రష్యాపై శాంక్షన్స్ ఉన్నాయి. మామూలుగా రష్యాలో మంచి హాస్పిటల్ అంటే హై లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏ జర్మనీ నుంచో లేదా మీకు ఫ్రాన్స్ నుంచో రావడము అనేది ఆనవాయితీ. ఇవాళ జర్మనీ, ఫ్రాన్స్ ఈ ఇరు దేశాలు కూడా రష్యా మీద శాంక్షన్స్ విధించి ఉండడంతో వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఉన్న ఒకే ఒక చాయిస్, జర్మనీలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ దొరుకుతుందండి, అలాగే ఫ్రాన్స్లో కూడా ఇప్పుడు భారత్ నుంచి మేము తెప్పించుకుంటాము. అంటే మన లెవెల్ ఒక డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ వైపు ఎలా వెళుతున్నాం, మీకు రష్యా వాళ్ళు ఎండార్స్ చేస్తున్నారు, వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు, భారత్ నుంచి వచ్చే మెడికల్ ఎక్విప్మెంట్ చాలా హై క్వాలిటీలో ఉంటుంది కాబట్టి మేము కొనుక్కుంటామని చెప్పి వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో సంతకాలు పెట్టారు. ఒకవైపేమో అమెరికా అంటున్నాము, ఇంకొక వైపేమో రష్యా అంటున్నాం. కానీ ఇక్కడ భారత్ యొక్క డామినేటింగ్ పొజిషన్ చూడండి. ఈ MOU సంతకం అయింది చూసారా, అయిన వెంటనే మనం ఒక కండిషన్ పెట్టాం,
ఈ కండిషన్ ఏమిటి అంటే ఇవాళ మీకు మేము ఇలాగ మెడికల్ ఎక్విప్మెంట్ ఈ డివైసులు పంపిస్తాము కదా, ఈ ట్రేడింగ్ అనేది ఇండియన్ రూపీలోనే జరగాలి. అంటే రష్యా వాళ్ళు మనకి రూపీ పేమెంట్ చేయాలి, రూపీ రూబల్ పేమెంట్ ట్రాన్సాక్షనే ఉండాలి. ఆల్రెడీ రష్యా వాళ్ళ డబ్బు 1000 కోట్లు మన దేశంలో ఉంది. అలాంటిది ఇవాళ మీరు రూపీలోనే పేమెంట్ చెయ్యండి అని చెప్పి మనం చెప్తున్నాము. రష్యా వాళ్ళు కూడా ఓకే అలాగే అని చెప్పి ఒప్పుకున్నారు. ఏమండి ఒక 2000 కోట్లే కదా అని అనుకుంటే అలా కాదండి. ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, ఈరోజు రేపు అంటూ పెద్ద అంచనాలు ఉండదు. 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత మన దేశం ఎలా ఉంటుంది, మనము ఎలా ఉంటాము, ఇవంతా కూడా ఆలోచిస్తూ ఉంటాం. సో దీని ప్రకారము రేపు రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగిపోయింది. ఇవాళ ప్రాబ్లం అంతా శాంక్షన్సే కదా, రష్యా మీద విధించిన ఆంక్షలు. రేపు ఈ యుద్ధం ఆగిపోయిన తరువాత ఈ దేశాలంతా కూడా మళ్ళీ రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకు? ఆయిల్స్ కావాలి, గ్యాస్ కావాలి. అలాంటప్పుడు ఆల్రెడీ మనము రూపీ రూబుల్ ట్రేడింగ్ చేసి ఉన్నాం. సో ఒక జర్మనీయో, ఫ్రాన్సో, బ్రిటనో, బెల్జియమో, ఇటలీ లాంటి దేశాలు మీరు మాతో రూపీ ట్రాన్సాక్షన్ చెయ్యండి అంటే ఎలా చెయ్యము అని వాళ్ళు అడగరు. ఎందుకు? ఆల్రెడీ మీరు రష్యాతో ఈ వ్యవహారము ఇలాంటి వ్యాపారము చేసి ఉన్నారు. వాళ్ళు కూడా రెడీ అవుతారు. అంటే రూపీ యొక్క డిమాండ్ అనేది మెల్లమెల్లగా ఆల్రెడీ మనం యూపీఐ అంటున్నాం, డిజిటల్ ఇండియా అంటున్నాం, డిజిటల్ పేమెంట్స్ అని మాట్లాడుతున్నాం. రేపు రష్యాతో ఈ రూపీ రూబుల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి అనుకోండి, ఈ యూరోప్ యూనియన్ దేశాలంతా కూడా అమెరికా డాలర్ వద్దు, ఇండియన్ రూపీలో వ్యాపారం చేద్దాము, మాకు బాగా లాభదాయకంగా ఉంది అని అన్నారనుకోండి, అప్పుడు ఇండియన్ రూపీ ఒక గ్లోబల్ కరెన్సీగా ఎలా ఎదుగుతుందో చూడండి. అంటే రష్యా లాంటి అంత పెద్ద దేశము, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్లో కూడా ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి స్పుట్నిక్ వ్యాక్సిన్ని మేమే ఫస్ట్ లాంచ్ చేసామని చెప్పిన ఒక దేశం. ఇంకా చెప్పాలంటే మీకు కొన్ని ప్రాంతాల్లో, భారత్లో కొన్ని ప్రాంతాల్లో ఒక రకమైన ఎక్విప్మెంట్ ఆ రోజుల్లో వచ్చేదండి. అంటే నేను ఒక 15-16 ఏళ్ల క్రితం మాట్లాడుతున్నాను. మీకు రష్యా వాళ్ళ టెక్నాలజీ ఒక 6 నెలలు, సంవత్సరము పాటు మీకు ఎలాంటి రోగము రాబోతుంది, ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, మీ బాడీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మీరు ఇప్పుడు ఎంత ఫిట్గా ఉన్నారో రేపు కూడా ఉంటారా, లేకపోతే కొత్త రకమైన రోగాలు వస్తాయా, వీటిని కనిపెట్టడానికి రష్యా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఎక్విప్మెంట్ని కనిపెట్టారు. అంటే ఇదంతా ఏంటి? మీకు స్పేస్ ప్రోగ్రామ్, మీరు స్పేస్లోకి వెళుతున్న ఆస్ట్రోనాట్స్, వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ముందే పసిగట్టడం. 6 నెలల పాటు మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటారు. అప్పుడు మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ముందే ఎక్విప్మెంట్ పసిగడుతుందండి. అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్న దేశము ఇవాళ మన దగ్గర మీరు ఈ మెడికల్ డివైసులు పంపించండి, హై క్వాలిటీ ఉంటుంది, ఇక మీదట నెక్స్ట్ 5 ఇయర్స్లో కంటిన్యూస్గా వ్యాపారం చేద్దామని చెప్పి వాళ్ళు మనకు ఒక రిక్వెస్ట్ పంపించడము, అర్జెంటుగా పంపించడం అని చెప్పి రష్యా లాంటి దేశం అడగడము, ఆ వార్త చూస్తూ ఉంటేనే షాకింగ్గా ఉంది. మనం ఇంత ఎదిగిపోయామా, వాళ్ళకి మన అవసరము వచ్చిందా, వినడానికే విచిత్రంగా ఉంది. మరి మీరు చెప్పండి, అగ్రరాజ్యాలు భారత్ మీద ఈ మెడికల్ ఫీల్డ్లో ఎంతలాగా డిపెండ్ అవుతున్నారు? ఒకవేళ భారత్ డాక్టర్లు లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? ఇవాళ రష్యా సైనికులు, గాయపడిన సైనికులు మన ఎక్విప్మెంట్ కోసము ఆసుపత్రుల్లో వెయిట్ చేస్తున్నారు. అంటే మనము ఒకవేళ ఎక్విప్మెంట్ పంపించకపోతే రష్యా పరిస్థితి ఏంటి? జస్ట్ ఇది చాలా చాలా అద్భుతమైన ఒక వార్త. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.